మాజీ మంత్రి ఆర్కే రోజా గారు రీసెంట్‌గా నిన్న కాక మొన్న తన పార్టీ ఆఫీస్‌లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ప్రజలు ఓట్లేసిందెందుకు? స్పెషల్ ఫ్లైట్‌ల్లో తిరగడానికా? వీకెండ్‌లు వచ్చినప్పుడు శనివారాలు, ఆదివారాలు హైదరాబాద్‌కెళ్ళి ఎంజాయ్ చేయడానికా? అక్కడ లగ్జరీ హోటల్ రూమ్స్ అనేవి బుక్ చేసుకోనని అక్కడ ఎంజాయ్ చేయడానికా? అండ్ మెయిన్‌గా ఫుల్ టైము సినిమాలు చేసుకోవడానికా ప్రజలు మీకు అధికారంలో కూర్చోబెట్టింది? ఈరోజు మీరు ఒక మంత్రిగా ఉండి కూడా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అవాకులు, చవాకులు పేలడం జరిగింది. ఇప్పుడు దానికి కౌంటర్‌గా జనసేన నాయకులు, మంత్రి కందుల దుర్గేష్ గారు గాని, మిగిలిన నాయకులు గాని అందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు చివరి 2.5 సంవత్సరాలు పర్యాటక శాఖ మంత్రిగా ఉండడం జరిగింది. అంతకుముందు నగరి ఎమ్మెల్యేగా కామన్‌గా ఉండడం జరిగింది. కానీ ఆవిడ 10 ఏళ్ల పాటు నగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కడా కూడా రూపాయి అభివృద్ధి చేసినట్టు లేదు. పైగా ఆవిడ మంత్రి పదవి ఎక్కిన మొదటి నెలలోనే తన కొడుక్కి 1,50,00,000 బెంజ్ కారు కొన్నారని చెప్పి గతంలో కొన్ని వార్తలైతే వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా తిరుమల, తిరుపతి సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లని 300 ఉన్నదాన్ని 3,300 అమ్ముకున్నారని, 500 ఉన్నదాన్ని 5,500 అమ్ముకున్నారని చెప్పి పర్యాటకులందరినీ కూడా బయట నుండి టూరిస్టులు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర విపరీతంగా ఇలా డబ్బులు వసూళ్లు చేశారని, కోట్ల రూపాయలు తిరుమలని బేస్ చేసుకొని దందాలు చేశారని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు ముఖ్యంగా కరోనా సందర్భంలో మాస్కులు గవర్నమెంట్ తరపు నుంచి ఏవైతే మాస్కులు పంపిణీ చేశారో గుడ్డ మాస్కులు, ఆ కాంట్రాక్ట్ అనేది మాజీ మంత్రి ఆర్కే రోజా గారి భర్త సెల్వమణి గారు తీసుకున్నారు. దాదాపుగా 8-9 కోట్ల వరకు కూడా ఇందులో అవినీతి జరిగింది. దీని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్ళని, ముఖ్యంగా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించడానికి ఆంధ్రాకి కూడా ఒక ఐపీఎల్ టీం తీసుకొస్తామని ఏదైతే చెప్పారో అటువంటి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో దాదాపుగా 110 కోట్ల వరకు కూడా అవినీతి చేశారు. ఇందులో ప్రధాన సూత్రధారి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు. ఈవిడ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నీతులు చెప్తుంది. పైగా 2.5 సంవత్సరాల పాటు ఈవిడ మంత్రి పదవిలో ఉంటే, పర్యాటక శాఖ మంత్రిగా ఉంటే ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేశారని చెప్పి మంత్రి కందుల దుర్గేష్ గారు కానీ మిగిలిన నాయకులందరూ కూడా విమర్శించడం జరుగుతుంది. ఇక్కడ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నిజంగా పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అని అంటే ఏదైతే ఒక సామెత చెప్తూ ఉంటారు కదా, సేమ్ అదే పద్ధతి. గత 5 ఏళ్ళు కూడా ఆవిడ చేసిందేమీ లేదు. పైగా ఆవిడ 2 పట్లు గెలిచినా కానీ కనీసం 10,000 మెజారిటీ కూడా దాటలేదు. మొదటి పట్టు పోటీ చేసినప్పుడు ఆవిడకు వచ్చిన మెజారిటీ 2,800 చిల్లర ఎంత వచ్చింది. రెండో పట్టు 2019లో వైసీపీ గాలి హయాంలో కూడా ఆవిడకి కనీసం 3,500 ఓట్ల మెజారిటీ కూడా దాటలేదు. పైగా ఆవిడ గత 10 ఏళ్ల పాటు నగర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇలా అభివృద్ధి చేశాను, పర్యాటక శాఖలో ఇది అభివృద్ధి చేశాను, పర్యాటక శాఖ మంత్రిగా నేను మంచి పేరు తెచ్చుకున్నాను అని చెప్పి చేసిన దాఖలా అవి లేవని చెప్పి ఆల్రెడీ గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మాటిమాటికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, ఫుల్ టైం సినిమాలు చేసుకుంటున్నాడు, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు, హైదరాబాద్లో లగ్జరీ రూమ్స్, లగ్జరీ హోటల్స్ బుక్ చేసుకొని అక్కడ వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు. నిజంగా ఒక మాట అనడం ఎందుకు, ఇంకొక మాట అనిపించుకోవడం ఎందుకండి? గతంలో ఈవిడ సరిగ్గా పరిపాలన చేసుంటే, ఈవిడ నిక్కారుసుగా పరిపాలన చేసుంటే ఖచ్చితంగా నగర నియోజకవర్గ ప్రజలు ఈవిడ్ని మళ్ళీ ఎమ్మెల్యే కింద కూర్చోబెడతారు. పైగా ఇన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఏమంటారనంటే, మీరు ప్రజల ఓట్లతో గెలవలేదు, ఈవీఎంలతో గెలిచారని చెప్పి ఈవిడ మాట్లాడుతున్నారు. గతంలోనే 4-5 సార్లు ఈ ఈవీఎంల గురించి ఈవిడ మాట్లాడడం జరిగింది. ఈవీఎంల వల్లే గెలిచారని చెప్పి కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా డిప్యూటీ సీఎంఏ కానీ కూటమి నాయకులందరూ కూడా ఈవీఎంల దయతో గెలిచారు అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే, వాళ్ళు చేసిన తప్పిదాలనేవి ప్రజలకు నచ్చకపోవడం వల్ల ప్రజలు ఓట్లనేవి తిరస్కరించి ఇటువైపు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అని చెప్పి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే నిజాన్ని అర్థం చేసుకొని దాని గురించి వాళ్ళు ముందుకు వెళ్ళడం లేదు. ఎంతసేపు కూడా ఈవీఎంలు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా దీన్నే అంటారు పడుకున్న గాడిదని లేపు తన్నించుకోవడం అని అంటే ఇదే. ఈరోజు ఆవిడ ఒక విమర్శ చేశారు.
దానికి 10 కౌంటర్లు అయితే వైరల్ అవుతుంది. ఎందుకనంటే ఆవిడ గతంలో పరిపాలన నిజంగా సక్రమంగా చేసుంటే ఈరోజు ఇంతమంది చేత ఇన్ని ఆరోపణలు, ఇన్ని మాటలు పడవలసిన అవసరం అయితే ఉండదు. పైగా మాటి మాటికి కూడా ఆవిడ మీడియా ముందుకొచ్చేసి నేను ఒక మాజీ మంత్రిని, నేను ఒక మాజీ ఎమ్మెల్యేని అనే విధంగా, వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను ఒక కీలక నేతను అనే విధంగా ఆవిడ సెల్ఫ్ డబ్బా కింద మాటి మాటికి అనవసరమైన ప్రస్తావనలు చేస్తూ, అనవసరమైన ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడా కూడా ప్రజలు ఇచ్చిన నిజమైన అక్కడ మ్యాండేట్ ఏదైతే ఉందో, ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ తప్పుళ్ళు వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు. మరి ఇదే వ్యవహార శైలి ద్వారా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా 2029లో కూడా ఇదే వ్యతిరేకత అనేది కనబడుద్ది. ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం కనబడుద్ది. అప్పుడైనా కానీ రియలైజ్ అవ్వకపోతే ఇంకా వీళ్ళ రాజకీయ జీవితం అనేది శూన్యం అనుకోవచ్చు. ఏదేమైనా కానీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొంత అవాకులు చవాకులు పేలడంతో ఇప్పుడు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలందరూ కూడా ఆవిడ ఒక మాట అన్నందుకు ఆవిడని 10 మాటలు అనడం జరుగుతుంది. గతంలో ఆవిడ చేసిన తప్పిదాలన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది. ఆవిడని కొంత ట్రోల్ చేయడం జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఒకటిచ్చి 2 కాయడం అని అంటే ఇదేనని మనం అయితే చెప్పుకోవచ్చు.